ఆల్రెడీ 13R ఎవరైనా యూస్ చేస్తుంటే వాళ్ళు OnePlus 15Rకి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ మేజర్ 2 డిపార్ట్మెంట్స్ అయిన డిస్ప్లే, కెమెరాలో 13R మీకు బెటర్గా అయితే స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఇండియాలో OnePlus 15R మొబైల్ అయితే లాంచ్ అయింది. ప్రెజెంట్ దీని యొక్క ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ ప్రీ బుకింగ్స్ మనకి 21 డిసెంబర్ వరకు అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా ఈ OnePlus 15R ప్రీ బుకింగ్ సేల్స్లో కొనాలనుకుంటుంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే బెటర్ మీరు 512GB వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే బేస్ మోడల్ అయినా 12GB RAM 256GB మోడల్ మనకి 47,999 అయితే తీసుకొచ్చారు. కానీ 3,000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ పోను మనకి 44,999 అయితే వస్తుంది. అదే మనకి హయ్యర్ వేరియంట్ అయినా 12GB RAM 512GB వేరియంట్ చూసుకుంటే 52,999 అయితే తీసుకొచ్చారు. కానీ ఈ ప్రీ బుకింగ్ లో మనకి 3,000 కూపన్ డిస్కౌంట్ తో పాటు అడిషనల్ గా క్రెడిట్ కార్డ్ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా తీసుకుంటే మనకి అడిషనల్ గా 2,000 డిస్కౌంట్ అయితే కూడా పడుతుంది. టోటల్ గా ఈ హయ్యర్ వేరియంట్ వచ్చేసి మనకి 47,999 అయితే అవైలబుల్ లో ఉంది. ఈ బేస్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే జస్ట్ ఒక మీకు 3,000 ఎక్కువ పెట్టుకుంటే మీకు హయ్యర్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. సో దానివల్ల ఎవరైనా ఈ ప్రీ బుకింగ్ సేల్స్ లో ఈ OnePlus 15R ని కొనాలనుకుంటుంటే వాళ్ళైతే హయ్యర్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోండి. ఇంకా మనం ఈ వీడియోలో ఈ OnePlus 15R యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అలానే ఈ ఫోన్ లో ఉన్న ప్రోస్, కాన్స్, అలానే ఇంకా కంక్లూజన్ లో ఈ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ కి తీసుకోవాలా లేదా అని కంప్లీట్ గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ అని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నాను సేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కింద ఉన్న హైప్ బటన్ అయితే కూడా క్లిక్ చేయండి. మన ఫ్రెండ్స్ ఎక్కువ మందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది. ఇప్పుడు మనం OnePlus 15R యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.83 ఇంచ్ 1.5K LTPS AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకు 165Hz రిఫ్రెష్ రేట్, అలానే డాల్బీ విజన్, HDR10+, 10-bit ప్యానల్ అన్ని అయితే సపోర్ట్ చేస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్ చూసుకుంటే 1800 నిట్స్ వరకు అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3600 నిట్స్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే ఫ్రంట్ యూస్ చేసిన డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే చెప్తున్నారు. బ్యాక్ వచ్చేసి మనకి గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. చుట్టూ కూడా మనకి ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు OnePlus 13R తో కంపేర్ చేసుకుంటే ఈ OnePlus 15R లో డౌన్ గ్రేడ్ అయిన డిపార్ట్మెంట్ ఈ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అందులో మనకి 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి LTPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ప్రైస్ బడ్జెట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎందుకో ఇవ్వలేదు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే 3nm పైన బిల్డ్ అయిన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్. దీని యొక్క ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే LPDDR5X అల్ట్రా ర్యామ్, అలానే UFS 4.1 అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ 8 Gen 5 ప్రాసెసర్ ప్రెసెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన 8 Elite Gen 5 తో కంపేర్ చేసుకుంటే కొంచెం 10% డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది. కానీ OnePlus 13R యూస్ చేసిన 8 Gen 3 తో కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాన్స్డ్గా అయితే ఉంటుంది. ఒక 30% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 సెన్సర్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూస్ చేస్తున్నారు. ఇంకా వీటి యొక్క వీడియో రెజల్యూషన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 4K అప్ టు 120 FPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 4K అప్ టు 30 FPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ కెమెరాస్లో మనకి డీటెయిల్ మ్యాక్స్ ఇంజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏదైతే OnePlus 15లో యూస్ చేస్తున్నారో సేమ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇందులో అయితే కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇది OnePlus 13Rలో అయితే ఉండదు. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే 7400 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే IP68, 69, 69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే OS విషయానికి వస్తే Oxygen OS 16, Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ విషయానికి వస్తే 4 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని OnePlus వాళ్ళు అయితే ప్రామిస్ చేస్తున్నారు. సో ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క ప్రోస్ అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో యూస్ చేసిన ట్రై చిప్ అనమాట. మీకు తెలుసు OnePlus 15లో 8 Elite Gen 5 ప్రాసెసర్ తో పాటు టచ్ రెస్పాన్సివ్ చిప్, అలానే వైఫై చిప్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇది మనకి OP గేమింగ్ కోర్ అని అయితే పిలుస్తారు అనమాట దీన్ని. ఇది మీకు గేమింగ్ ఆడేటప్పుడు చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ థ్రాట్లింగ్ అయితే ఉండదు. అలానే CPU షెడ్యూల్ అయితే కూడా ఉంటుంది అనమాట ఇందులో. సో సేమ్ ఇందులో కూడా ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇది ఒక గుడ్ మూవ్ అని అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ పాజిటివ్ చూసుకుంటే ఇందులో మనకి +K అనే ఫిజికల్ బటన్ అయితే కూడా ఇచ్చున్నారు. దీన్ని యూస్ చేసి మనం మైండ్ స్పేస్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. మైండ్ స్పేస్ ఒకటనే కాదు, మిగిలిన అదర్ ఆప్షన్స్ కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ పాజిటివ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇందులో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు. అదే మనం OnePlus 13Rలో చూసుకుంటే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది అందులో. ఫోర్త్ పాజిటివ్ చూసుకుంటే కామన్ గా ఉండేటివే IR బ్లాస్టర్, NFC సపోర్ట్, అలానే డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అన్ని AI ఫీచర్స్ అయితే కూడా ఉంటాయి. అడిషనల్ గా AI రీకంపోజ్, పోర్ట్రేట్ గ్లో, ఇది మీకు ఇమేజ్ ఎడిట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం నెగిటివ్స్ మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ కాన్ నాకు అనిపించింది వచ్చేసి ఇందులో టెలిఫోటో కెమెరా అయితే ఉండదు. ఏదైతే మీరు OnePlus 13Rలో చూస్తుంటారో అదైతే ఇందులో అయితే మిస్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. ఇది డ్రాబ్యాక్ అని అయితే చెప్పుకోవాలి. మీరు ఆల్మోస్ట్ 45,000 50,000 పెడుతున్నప్పుడు
2x ఆప్టికల్ టెలిఫోటో కెమెరా ఇచ్చిన బాగుండేది. సెకండ్ నెగిటివ్ చూసుకుంటే డిస్ప్లేలో మనకి ఎల్టీపీ MOLED డిస్ప్లే అయితే యూస్ చేయలేదు. దీని ప్లేస్ లో మనకి LTPS MOLED అయితే యూస్ చేస్తున్నారు. ఇది మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే తెలియదు, కానీ ఎవరైతే ఎక్కువగా మూవీ కంటెంట్ వాచ్ చేస్తుంటారో వాళ్ళైతే ఈజీగా నోటిఫై అయితే చేయగలరు అనమాట. మామూలు జనరల్ యూజ్ లో మీకు పెద్ద తేడా అయితే తెలియదు. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పిన OnePlus 13R లో బెటర్ ఉన్న 2 డిపార్ట్మెంట్స్ అయితే ఇవే అనమాట. మీరు OnePlus 13R లో చూసుకుంటే ఇప్పుడు చెప్పిన 2 డిపార్ట్మెంట్స్ లో కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అందులో మీకు ఆప్టికల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది, దాంతో పాటుగా LTPS MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. రిమైనింగ్ నెగిటివ్స్ చూసుకుంటే పెద్దగా అయితే అనిపించలేదు, కానీ కొన్ని చిన్న ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు అనమాట. రీసెంట్ గా మిడ్ రేంజ్ ఫోన్ అయినా అండర్ 30,000 రూపీస్ ఫోన్ లో వచ్చిన Motorola H70 ఫోన్ లోనే మనకి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చుంటే బెటర్ అని అయితే అనిపించింది నాకు. దాంతో పాటుగా ఇందులో మీకు USB 2.0 సపోర్ట్ అయితే వస్తుంది, అంటే మీకు Elgato సపోర్ట్ అయితే ఉండదు. మీరు స్ట్రీమింగ్ చేసుకునే వాళ్ళు వీళ్ళకి విడిగా OnePlus స్క్రీన్ అయితే ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని స్క్రీన్ షేర్ చేసి స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి నాకు అనిపించిన కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఎవరు తీసుకోవాలి? మేము ఒక 45,000 50,000 అమౌంట్ మొబైల్ ఫోన్ పెడుతున్నా కూడా కెమెరాస్లో మాకు టెలిఫోటో అవసరం లేదు, ఓన్లీ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు, దాంతో పాటుగా మెయిన్ ప్రియారిటీ వచ్చేసి పర్ఫార్మెన్స్ బ్యాటరీ అనుకుంటే అప్పుడు మీరు OnePlus 15R అయితే చూస్ చేసుకోండి, మీకు బెస్ట్ సూటబుల్ అయితే అవుతుంది అక్కడ. అలా కాకుండా మాకు మెయిన్ ప్రియారిటీ కెమెరా అనుకున్నప్పుడు కొంచెం వెయిట్ అయితే చేయండి, ఇంకా బెటర్ ఫోన్స్ అయితే రావచ్చు. ఇంకో 3 months లో మనకి OnePlus 15S అయితే కూడా వస్తుంది. అందులో మీకు టెలిఫోటో కెమెరాతో పాటు కాంపాక్ట్ సైజ్ ఫోన్ అయితే కూడా అవుతుంది అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 50,000 లోపల OnePlus 15R కొనాలని ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.